డ్రీమ్ హోమ్ గురించి. యాక్చువల్లీ నేను ఇది 3 పార్ట్స్ కింద అప్లోడ్ చేస్తానని చెప్పాను అండ్ ఆల్రెడీ 2 పార్ట్స్ అప్లోడ్ చేశాను. 1 ఎప్పుడంటే స్ట్రక్చర్ అయినప్పుడు నేను మీ అందరికీ చూపించాను ఇల్లు, అండ్ అప్పుడు రూమ్స్ అయితే నేను రివీల్ చేయలేదు. అండ్ సెకండ్ డ్రీమ్ హోమ్ సిరీస్లో అయితే నేను రూమ్స్ రివీల్ చేయడం జరిగింది. అండ్ అప్పటికి పెయింటింగ్ వర్క్ అండ్ విండోస్ అదైతే చేశారు, బట్ ఫిక్స్ చేయలేదు అనమాట. అంతవరకు అయితే నేను చూపించాను. ఇప్పుడైతే నేను డ్రీమ్ హోమ్ సిరీస్ 3 చూపిద్దాం అనుకుంటున్నాను. అండ్ ఐ థింక్ మెనీ మోర్ సిరీస్ విల్ కమ్ ఇన్ ఫ్యూచర్. బికాస్ నేను అప్డేట్స్ ఇవ్వకపోతే బాగోదేమో, మీరు చాలా మంది వెయిట్ చేస్తూ ఉంటారు. సో కొంచెం అప్డేట్ ఇస్తే బాగుంటుంది అని అనిపించింది. ఇప్పుడైతే ఇంకొంచెం వర్క్ ముందుకు మూవ్ అయింది, సో అది కూడా మీకు చూపిద్దాం. అండ్ నెక్స్ట్ మళ్ళీ ఇంకో సిరీస్ వస్తుంది. ఐ డోంట్ నో హౌ మెనీ సిరీస్ విల్ ఐ డ్రాప్ ఆన్ దిస్ హోమ్ టూర్, బట్ ఐ థాట్ టు మేక్ ద మోస్ట్ అవుట్ ఆఫ్ ఇట్. అండ్ అది కాకుండా చిన్న చిన్న డీటెయిల్, ప్రతి చిన్న డీటెయిల్ మీకు అందజేద్దాం అనుకున్నాను. ఇంకోటి ఏంటంటే, మనం ఇల్లు కన్స్ట్రక్ట్ చేసినప్పుడు చాలా చోట్ల చిన్న చిన్న ఫాల్ట్లు వస్తాయి. అవి కూడా నేను మీకు చెప్దాం అనుకుంటున్నాను. చాలా మంది ఫాల్ట్స్ గురించి అయితే చెప్పరు, ఇంట్లో జరిగే ఫాల్ట్స్. సో అది ఇప్పుడే నేను మీకు చెప్తే మీరు ఎవరైనా కొత్త ఇల్లు కట్టుకుందాం అనుకుంటే ఆ ఫాల్ట్స్ అన్ని రెక్టిఫై చేయొచ్చు అని చెప్పి నేనైతే ఈ వీడియో చేస్తున్నాను. సో యా, వెల్కమ్ టు మై హోమ్, మై డ్రీమ్ హోమ్. ప్రీవియస్ వీడియోలో నేనైతే మీకు మా ఇంటీరియర్స్ ఏషియన్ పెయింట్స్ వాళ్ళకి ఇచ్చామని చెప్పాను. సో వాళ్ళు ఏమేమి చెప్పారు, ఏమేమి తీసుకొస్తారు, మోడిఫికేషన్స్ అనేవి, దాని గురించి అయితే నేను జస్ట్ ఒక చిన్న గ్లిమ్స్ లాగా చూపిస్తాను అనమాట. నాట్ అ వెరీ లాంగ్ వీడియో. ఒకటేమో వచ్చేసి ఇక్కడ మెజర్మెంట్ తీసుకొని వెళ్ళారు. యాక్చువల్లీ ఇది టీవీ కోసం ఇచ్చిన పాయింట్ అనమాట. ఫ్యూచర్లో ఏమన్నా బెడ్రూమ్లో కొంతమంది టీవీ పెట్టుకుంటారు కదా, ప్రజెంట్ మాకైతే టీవీ పెట్టుకోవాలని లేదు బెడ్రూమ్లో, బట్ పాయింట్ అయితే ఇచ్చాము దానికోసం. ఇక్కడ స్టడీ టేబుల్ లాగా ఒక టేబుల్ అయితే ఇద్దాం అనుకున్నాం, మేము ఒకటి పెట్టుకోవచ్చు అని చెప్పి. కాకపోతే ఆ ప్లాన్ అయితే డ్రాప్ చేసామన్నమాట మళ్ళీ, బికాస్ వీ నీడ్ టు మేనేజ్ ద ఎక్స్పెన్సెస్ కదా. కబోర్డ్ ఏమో వచ్చేసి ఇక్కడ వస్తుంది. ఇక్కడ చూడండి, మేము ఇక్కడ స్విచ్ బోర్డ్ ఇచ్చాము, ఇక్కడ స్విచ్ బోర్డ్ వస్తుంది. సో అదొక చిన్న ఫాల్ట్ అనమాట. అటు సైడ్ పెట్టుంటే బాగుండేది, బికాస్ కబోర్డ్ ఫుల్ లెంత్ వచ్చి ఉండేదేమో ఇక్కడ దాకా. దానివల్ల కబోర్డ్ అయితే ఫుల్ లెంత్ రాదు. దిస్ ఈస్ వన్ ఆఫ్ ద ఫాల్ట్ యూ నీడ్ టు టేక్ కేర్ వెన్ మనం ఇల్లు కన్స్ట్రక్ట్ చేసుకునేటప్పుడు. ఒక సైడ్ మొత్తం కబోర్డ్కి ఉంచండి, అక్కడైతే ఏ వైర్ ఫిక్సింగ్ ఇవ్వకండి. చూడండి, అక్కడ విండో వస్తుంది కాబట్టి ఇక్కడ ఫుల్ లెంత్లో కబోర్డ్ అయితే పెట్టుకోలేము. అక్కడేమో వచ్చేసి గ్లాస్ వస్తుంది, ఇటు సైడ్ ఏమో వచ్చేసి బెడ్ వస్తుంది. సో ఇటు సైడ్ చూసుకున్న కబోర్డ్ పెట్టుకోవడానికి వీలు కుదరదు అనమాట. సో మనం కబోర్డ్ పెట్టుకునే ప్లేస్లో ఇలాంటి స్విచ్లు లేకుండా చూసుకోండి. దట్ ఈస్ వన్ ఆఫ్ ద స్మాల్ ఫాల్ట్ దట్ హ్యాపెన్. అండ్ ఇంకో ఫాల్ట్ ఏం జరిగిందంటే, ఇది మేము లేనప్పుడు జరిగింది. ఇది చూడండి, ఇక్కడ యాక్చువల్లీ క్లోజింగ్ రావాలి ఫుల్గా, కాకపోతే ఇక్కడ ఓపెన్ వచ్చేసింది. ఈ ఓపెన్ రావడం వల్ల ఏంటంటే కబోర్డ్ ఫుల్ లెంత్ ఇవ్వలేమన్నమాట. కవరింగ్ ఇవ్వచ్చు అనుకుంటా, బట్ వాళ్ళైతే ఇక్కడ దాకే మెజర్మెంట్ తీసుకున్నారు. చూడండి, ఇక్కడ మార్క్ చేశారు. సో మా కబోర్డ్ హైట్ అంతవరకే వస్తుంది. నాకైతే ఫుల్గా వస్తే ఇంకా ఇష్టం అనమాట, ఫుల్ లెంత్లో వస్తే. సో వాళ్ళైతే అంతవరకే అని చెప్పారు. సార్ స్వీట్ బాత్రూమ్, నాకు ఈ బాత్రూమ్ చాలా నచ్చింది, బికాస్ చాలా విశాలంగా ఉంది కాబట్టి. ఇక్కడ కూడా కొంచెం కబోర్డ్ లాగా వస్తుంది, కొంచెం స్టోరేజ్ స్పేస్ అని కొంచెం ఓపెనింగ్ వస్తుంది. అండ్ ఇక్కడ ఏమో వచ్చేసి మిర్రర్ వస్తుంది. సో ఇవైతే వాళ్ళకి ఇచ్చాము. ప్రస్తుతానికి ఈ 2 వర్క్స్ అనమాట మా రూమ్లో ఇచ్చింది. ఇదేమో వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్. అండ్ గాయ్స్, ఇంకో ఫాల్ట్ ఏంటంటే, నాకు యాక్చువల్లీ ఇక్కడ కొంచెం లోపలికి ఒక షెల్ఫ్ ఉండాలని ఉండింది, బికాస్ వీ కెన్ కీప్ ఎనీ షాంపూ కానీ లేకపోతే సోప్ కానీ ఇలాంటివి పెట్టుకోవడానికి కొంచెం ఇక్కడ ఒక షెల్ఫ్ కావాలని ఉండింది. కాకపోతే ఇది ఆల్రెడీ టైల్ వర్క్ అంతా జరిగింది కాబట్టి ప్రస్తుతానికి ఇది బ్రేక్ చేసి అలా చేయడం కొంచెం కష్టం అన్నారు, మళ్ళీ చేయడం అవ్వదు అన్నారు. సో ఒకవేళ మీరు కొత్త ఇల్లు కట్టుకుంటే అలాంటి ప్లాన్స్ ఏమైనా ఉంటే అది ముందే చేయించుకోండి. టైల్ పెట్టిన తర్వాత అయితే అది అవ్వదు మళ్ళీ. సో దట్స్ సంథింగ్ ఐ గాట్ డిసప్పాయింటెడ్, బట్ ఇట్స్ ఓకే. ఇంకా ఏం చేయలేం కాబట్టి ప్రస్తుతానికి బయటికి ప్రాజెక్ట్ అయ్యేలాగా ఏదో ఒకటి పెడతాము. బట్ మోస్ట్లీ బయటికి ప్రాజెక్ట్ అవ్వకుండా లోపల ఉండేటట్టు చూసుకోండి, బాగుంటుంది లుక్. ఇంకా యాక్చువల్లీ నేను ఎప్పుడో Pinterestలో సేవ్ చేసి పెట్టుకున్నా ఇలా చేసుకోవాలని చెప్పి. ఇదంతా అయ్యాక మెల్బిన్ అడిగితే మెల్బిన్ అవ్వదన్నారు. యూ షుడ్ హ్యావ్ సెట్ ఇట్ బిఫోర్ అన్నట్టుగా అన్నారు. నాకు తెలియదు కదా ఆ విషయం. సో అదొకటి అనమాట. అండ్ యా, ప్రీవియస్ హోమ్ టూర్ వీడియోలో మీకైతే డోర్ చూపించలేదు, అప్పటికి డోర్ పని అవ్వలేదు అనమాట. ఇప్పుడైతే డోర్ వర్క్ అంతా అయిపోయింది. సో బెడ్రూమ్ డోర్ చూడండి, ఇక్కడ ఫిక్సింగ్ ఇలా ఇచ్చాము, మ్యాగ్నెటిక్ అనమాట. చూడండి, సో పిల్లలు ఎవరైనా ఈజీగా పుల్ చేయలేరు అనమాట. యా, లెట్స్ సీ నెక్స్ట్ రూమ్. ఇదేమో వచ్చేసి టీవీ రూమ్. ఇక్కడ కూడా కొంచెం ఏరియా వరకు కొంచెం షెల్ఫ్స్ అయితే వస్తుంది. ఇది చూడండి, ఇక్కడ మార్క్ చేశారు, మళ్ళీ ఇక్కడ మార్క్ చేశారు. ఇక్కడ కొంచెం ఓపెన్ షెల్ఫ్ లాగా వస్తుంది, కింద కొంచెం వస్తుంది, అండ్ మధ్యలో టీవీ ఉంటుంది.
సో ఏమన్నా యాంటిక్ ఐటమ్స్ కానీ అలాంటివి ఏమైనా ఉంటే ఈ షెల్ఫ్లో పెట్టుకోవచ్చు, డెకరేటివ్ ఐటమ్స్ ఏమైనా పెట్టుకోవచ్చు అని చెప్పి ఇక్కడ కొంచెం వర్క్ చేపిస్తున్నాం. అండ్ ఈ రూమ్లో ఇంకా అక్కడ వర్క్ లేదు, అది ఇచ్చాము ఎస్టికేట్ వాళ్ళకి. అండ్ ఇంకా నెక్స్ట్ వర్క్ ఎక్కడ వస్తుందంటే గ్లాస్ వచ్చేది అనిసుడుతున్న ఇంకోటి మర్చిపోయాను, ఇక్కడ కూడా గ్లాస్ ఇంతకుముందు ఇటు అటు గ్లాస్ ఉంది, మధ్యలో ఈ డోర్ అయితే ఇవ్వలేనప్పుడు. సో దిస్ ఇస్ ద డోర్ అనమాట, మెయిన్ డోర్, బ్యాక్ సైడ్ డోర్ అనమాట ఇది, ఫ్రంట్ కాదు. చూడండి ఎంత లాక్ సిస్టమ్ ఇచ్చాము, కింద ఒక లాక్, పైన ఇక్కడ పెద్ద లాకులు 2, మళ్ళీ ఇక్కడ ఒకటి. ఇది గోద్రేజ్ అనుకుంటా, గోద్రేజ్ లాక్ అనమాట. అండ్ గైస్ ఇదేమో వచ్చేసి అన్బ్రేకబుల్ గ్లాస్, చాలా స్ట్రాంగ్ అనమాట. అంత ఈజీగా అయితే బ్రేక్ చేయలేరు, కొంచెం టైం అయితే పట్టిద్ది. సో ఇట్స్ నాట్ దట్ ఈజీలీ బ్రోకన్. అండ్ అది కాకుండా ఒకవేళ బ్రేక్ అయినా చాలా పెద్ద సౌండ్ వస్తుంది, చూడండి చాలా పెద్ద సౌండ్ వస్తుంది కాబట్టి చుట్టుపక్కల వాళ్ళందరికీ తెలిసిద్ది. అండ్ నెక్స్ట్ రూమ్ చూపిస్తాను మీకు. ఇంకా వర్క్ ఎక్కడ చెప్పానంటే ఇది మెయిన్ అనమాట, కిచెన్. సో కిచెన్లో ఇక్కడ వర్క్ వస్తుంది. ఇక్కడ చూడండి ఆల్రెడీ మెజర్మెంట్స్ అంతా రాసుకొని తీసుకుని వెళ్ళారు. ఇక్కడేమో ఫ్రిడ్జ్ వస్తుంది, చూడండి ఫ్రిడ్జ్ అని మెన్షన్ చేశారు. అండ్ ఇక్కడేమో వచ్చేసి ఓవెన్ అండ్ మైక్రోవేవ్ ఇన్బిల్ట్ వస్తుంది, అది ఉంది ఇక్కడ. అండ్ ఇక్కడేమో ఇంకో పక్క రోలింగ్ షట్టర్ వస్తుంది, చూడండి రాశారు మైక్రోవేవ్ అండ్ ఓవెన్ ఇన్బిల్ట్ అని. ఫ్రిడ్జ్కి ఆ స్పేస్ ఇచ్చారు, ఇక్కడేమో ఇన్బిల్ట్ అది వస్తుంది, ఇటు పక్క రోలింగ్ షట్టర్ వస్తుంది. సో ఇది చూడండి గైస్ ఇంకో ఫాల్ట్, మేము అంటే ఇటు మొత్తం 2 సైడ్లు ఇలా విండోస్ ఇచ్చాము. సో విండోస్ ఇచ్చేసరికి ఏమంటారు, ఈ స్టవ్ పెట్టే చోట అసలు ఏ కబోర్డ్ ఉండదన్నమాట. ఇక్కడ ఏ కబోర్డ్ పెట్టుకోవడానికి లేదు, అటు ఇటు ఉంటే ఇటు సైడ్ అయితే కబోర్డ్ పెట్టుకోవడానికి లేదు మాకు. దీనికన్నా ఇంకా బెటర్ ఐడియా ఏంటంటే ఇంత హైట్ పెట్టద్దు విండోకి, దాని బదులు ఇలా ఫుల్ లెంత్లో ఒక విండో ఇచ్చేస్తే పైన కబోర్డ్స్ కానీ ఏమో ఒకటి పెట్టుకోవడానికి బాగుంటుంది. సో దట్స్ ఇంకో ఫాల్ట్ అనమాట. బట్ ఎలాగో జరిగిపోయిందిగా, ఇంకా జరిగాక మనం చెప్పేది ఏం లేదు. సో వీఆర్ ఓకే విత్ ఇట్. అండ్ ఇక్కడ స్టవ్ వస్తుంది, ఇంకా షిమ్నీ వస్తుంది. ఇటు పక్క ఏమో నార్మల్ కబోర్డ్స్ వస్తాయి. అండ్ ఇక్కడ ఏమో వచ్చేసి ఏమంటారు సింక్ వస్తుంది అనమాట. సింక్కి పైప్ అనమాట ఇది. ఇక్కడ డిష్ వాషింగ్ యూనిట్ అనమాట. సారీ డిష్ వాషింగ్ యూనిట్ కాదు, అదే డిషెస్ వాష్ చేసుకోవడానికి సింక్ ఉంటుంది అనమాట. దిస్ ఇస్ ఓపెన్ కిచెన్. అండ్ ఇక్కడ ఏమో వచ్చేసి ఒక కౌంటర్ టాప్ కూడా వస్తుంది, ఇంత స్పేస్లో వస్తుంది అనమాట, కౌంటర్ టాప్ వస్తుంది ఇక్కడ. దట్స్ అబౌట్ ఓపెన్ కిచెన్. అండ్ నెక్స్ట్ కిచెన్ కూడా చూపిస్తాను మీకు. ఇదేమో వచ్చేసి వర్క్ ఏరియాలో కూడా ఇక్కడ మేము ఫ్రిడ్జ్కి కానీ బిల్టిన్ ఓవెన్ కానీ మైక్రోవేవ్ కానీ ఏం లేదు. ఇక్కడ ఒక టాల్ యూనిట్ ఉంది. అండ్ ఇక్కడ మామూలుగానే కబోర్డ్స్ వస్తాయి. ఇక్కడ ఏమో వచ్చేసి సేమ్ లైక్ బిఫోర్ కిచెన్, స్టవ్ అండ్ షిమ్నీ వస్తుంది. అండ్ ఇంకో ఫాల్ట్ మాకేం జరిగిందంటే ఇది చూడండి, స్టవ్ పక్కనే సింక్ కూడా వస్తుంది, ఇటు పక్క వస్తుంది అనమాట. సింక్ ఈ పాయింట్లో రావడం కొంచెం ఫాల్ట్ అయింది, ఇబ్బందిగా ఉంటుంది. అండ్ ఇటు పక్క ఏమో డిష్ వాషర్ కూడా వస్తుంది ఇక్కడ. యాక్చువల్లీ సింక్ ఇటు కానీ లేకపోతే అటు కానీ ఎక్కడో ఒక చోట పాయింట్ ఇవ్వాల్సింది, 2 పక్కన అయిపోయాయి. సో అదొక చిన్న ఫాల్ట్. సో ఇలాంటి ఫాల్ట్లు జరగకుండా చూసుకోండి మీరు ఒకవేళ ఇల్లు ప్లాన్ చేసుకుంటే. అండ్ ఇది వచ్చి స్టోర్ రూమ్, ఇక్కడ మెషర్మెంట్స్ ఏం తీసుకోలేదు దీనికి. ఇంకో 2 బెడ్రూమ్ ఉన్నాయి, మా చిన్న ఆడపడచ్చు పెద్ద ఆడపడచ్చు ఎవరో పే చేస్తారనమాట ఈ రూమ్. ఇక్కడ కూడా తీసుకున్నారు చూడండి, కబోర్డ్ మెషర్మెంట్స్ ఇక్కడ నుంచి ఇక్కడ దాకా వస్తుంది. అండ్ అది కూడా హైట్, డోర్ హైట్ అనుకుంటా, డోర్ హైట్ వస్తుంది. కబోర్డ్ అయితే ఫుల్ హైట్ అయితే రాదు. అండ్ ఇక్కడ ఒక చిన్న టేబుల్ అయితే పెడదాం అనుకున్నా, ఫిక్స్డ్ టేబుల్ వస్తుంది దాంతో పాటే. కాకపోతే తనకి ఫిక్స్డ్ వద్దు, మూవబుల్ టేబుల్ కావాలన్నట్టుగా చెప్పింది. సో దానివల్ల అదైతే క్యాన్సిల్ చేసాం. ఓన్లీ కబోర్డ్స్ వస్తాయి అనమాట, ఇంకా బట్టలు పెట్టుకోవడానికి, బుక్స్ పెట్టుకోవడానికి, వాటి కోసం. ఇంకా ఈ రూమ్లో ఇక్కడ బెడ్ వస్తుంది, అంటే ఇంకేం లేవు మోడిఫికేషన్స్ అయితే. ఇక్కడ చూడండి, ఇది యాక్చువల్లీ డ్రెస్సింగ్ ఏరియా అన్నట్టుగా ఇచ్చాము, కాకపోతే డ్రెస్సింగ్ ఏరియా బాత్రూమ్ లోపల బాగోదు కదా. అండ్ అది కాకుండా మాయిశ్చర్ అన్ని ఎక్కేసరికి క్లాత్స్ మంచిగా ఉండవు అనమాట, పాడైపోతాయి. సో ఏమనుకున్నామంటే ఇక్కడైతే ఒక సింక్ వస్తుంది, జస్ట్ వాష్ హ్యాండ్స్ అండ్ ఆర్డర్. అండ్ ఇక్కడేమో ఒక చిన్న స్టోరేజ్ ర్యాక్ లాగా వస్తుంది, అంటే తన స్కిన్ కేర్ ఐటమ్స్ కానీ ఒకటి పెట్టుకుని ఇక్కడ ఒక మిర్రర్ అయితే ఇస్తారు. సో దట్స్ ద ప్లాన్. ఏమన్నా ఏం ఐటమ్స్ అయినా పెట్టుకోవచ్చు, ఏమన్నా చిన్న చిన్న క్లిప్స్ కానీ హెయిర్ రెడీ అవ్వడానికి కానీ అలాంటి ఒక స్పేస్ అనమాట ఇది. అంటే ఇది ఒక చిన్న ఫాల్ట్ వచ్చింది యాక్చువల్లీ, అటు ఓపెనింగ్ ఇవ్వకుండా ఇటు
ఇవ్వాల్సింది. ఇటు ఇచ్చుంటే ఇంకొంచెం బాగా యూటిలైజ్ చేసుకునే వాళ్ళం ఆ స్పేస్. అదొక చిన్న పాయింట్. అండ్ ఇది చూసాను ఆల్రెడీ, ఇవన్నీ ఫిక్స్ చేయాల్సిన డోర్స్ అనమాట. విండోస్కి ఫిక్స్ చేయాల్సినవన్నీ ఇక్కడ పెట్టారు. ఇంకా త్వరలోనే ఫిక్స్ చేస్తారనుకుంటా అది కూడా. అండ్ ఇక్కడ ఒక సింక్ వస్తుంది హ్యాండ్ వాష్ చేసుకోవడానికి ఆఫ్టర్ హ్యావింగ్ లంచ్, డిన్నర్ అండ్ ఆల్. అక్కడైతే డైనింగ్ యూనిట్ వస్తుంది. సో ఇక్కడేమో హ్యాండ్ వాష్ చేసుకోవడానికి. సో దిస్ ఈజ్ 1 యూనిట్. అండ్ ఇంకోటి యాక్చువల్లీ ఇక్కడ ఒక ప్రేయర్ యూనిట్ అయితే రావాలి. ఏమంటారు, బ్యాక్ వాల్ ప్యానెలింగ్ అంతా ఇచ్చి ఏదో ఒకటి చేద్దామన్నట్టుగా అనుకున్నాము. అది కూడా స్టార్టింగ్లో చెప్పాము. కాకపోతే ప్రైస్ కొంచెం హై రేంజ్ అనిపించింది, చాలా కొంచెం ఓవర్గా చెప్తున్నారేమో అన్నట్టుగా అనిపించింది. సో సపరేట్గా చేయించుకుందాం అన్నట్టుగా. ఇదైతే మేము వాళ్ళకి అసైన్ చేయలేదు, తర్వాత చేపిద్దాం, సింపుల్గా ఏదో ఒకటి చేద్దాం అన్నట్టుగా అనుకున్నాం. సో ఇదైతే వాళ్ళకి ఇవ్వలేదు. ఓన్లీ కబోర్డ్స్ అండ్ మోస్ట్లీ కబోర్డ్ వర్కే ఇచ్చాము అనమాట. అంతా అన్ని రూమ్స్కి కబోర్డ్స్. ఇదేమో వచ్చేసి మా అత్త మావయ్య వాళ్ళము. ఇక్కడ కూడా డ్రెస్సింగ్ యూనిట్ అన్నట్టుగా ఒకటి ఇచ్చారు. కాకపోతే ఇది కూడా బాత్రూమ్ లోపలే కాబట్టి సేమ్ ముందు రూమ్ లానే అనమాట. ఇక్కడ ఒక జస్ట్ స్టోరేజ్, చిన్న స్టోరేజ్ యూనిట్ వచ్చి ఒక అద్దం వస్తుంది. అండ్ ఇక్కడేమో సింక్ వస్తుంది. సో సింక్కి పైప్ అనమాట ఈ రూమ్. అండ్ ఈ రూమ్లో కబోర్డ్ ఎక్కడ అంటే ఇటు సైడ్ వస్తుంది. సో చూడండి, కబోర్డ్కి మెషర్మెంట్ తీసుకున్నాం. డోర్ హైట్ వస్తుంది, ఇక్కడ దాకా ఎంత వస్తుంది కబోర్డ్ అయితే, ఇక్కడ దాకా అనుకుంటా. అండ్ ఇక్కడ కొంచెం ఎక్స్టెన్షన్ వచ్చి అద్దం వస్తుంది డ్రెస్సింగ్ ఏరియా లాగా కొంచెం రెడీ అవ్వడానికి. ఇది అత్త అండ్ మావయ్య వాళ్ళము. పైన కూడా చూపిస్తాను మీకు. ఇంకా పైన 2 రూమ్స్ ఉంది కదా. స్టెప్ వర్క్ అంతా అయిపోయింది. ఇక్కడ కూడా షాప్లోనే ఇంకా ఏమంటారు హ్యాండ్ డ్రైల్ అండ్ గ్లాస్ లేకపోతే ఏమంటారు అల్యూమినియం ఏదో ఒకటి పెడతారు. ఏది పెడతామో డిసైడ్ అవ్వలేదు ఇంకా. సో త్వరలోనే ఈ స్టేర్ వర్క్ కూడా జరుగుతుంది. దిస్ ఈస్ గెస్ట్ రూమ్ గైస్. సాడ్ థింగ్ ఏంటో తెలుసా, గెస్ట్ రూమ్లో కబోర్డ్ లేదు, అసలు కబోర్డే లేదనమాట. బికాస్ ఏం జరిగిందంటే ఇక్కడ ఆల్రెడీ ఈ పాయింట్స్ అన్నీ ఇచ్చారు. సో ఇక్కడ పెట్టడానికి కుదరదు అన్నట్టు చెప్పారు. అండ్ అది కాకుండా ఇది చూడండి విత్ ఇంతే ఉంది. అండ్ ఇక్కడ కూడా కబోర్డ్ స్పేస్ అయితే అంతగా లేదు. సో కబోర్డ్ పెట్టడానికి ఉండదు అన్నట్టుగా చెప్పారు. సో ఇది కూడా అవ్వలేదన్నమాట. అండ్ ఇటుపక్క పెడదాం అనుకుంటే ఓపెనింగ్కి కొంచెం అడ్డంగా ఉంటుంది. బెడ్ ఇక్కడ వస్తుంది కదా. సో బెడ్ ఉండడం వల్ల కబోర్డ్ ఓపెన్ చేయాలన్నా కొంచెం కష్టంగా ఉంటుంది. సో ఇటు సైడ్ కూడా అవ్వదని చెప్పారు వాళ్ళైతే. సో కబోర్డ్ ఎక్కడా పెట్టడానికి లేదు. కనీసం ఇది డ్రెస్సింగ్ రూమ్ అన్నట్టు ఇచ్చాను. ఇక్కడన్నా పెడదాం అనుకుంటే ఇక్కడ ఈ విండో వస్తుంది. సో ఎండో రావడం వల్ల ఇక్కడ కూడా కబోర్డ్ పెట్టడానికి కుదరదు. సో జస్ట్ ఇక్కడ ఒక చిన్న బేస్ యూనిట్ వచ్చి ఒక మిర్రర్ వస్తుంది అనుకుంటా, అంతే ఈ రూమ్లో. అండ్ తర్వాత మేబీ ఇండివిజువల్గా ఒక కబోర్డ్ బయట పర్చేస్ చేయడానికి దొరుకుతుంది కదా బయట. సో అలా ఏమన్నా తీసుకుని తర్వాత పెడతామేమో, లేకపోతే నా అల్మిరా కానీ ఏదో ఒకటి పెట్టి మేనేజ్ చేస్తాం. సో దట్స్ హౌ వి ఆర్ ప్లానింగ్. ఇక్కడ కూడా ఒక సింక్ వస్తుంది అండ్ అద్దం వస్తుంది. సో దిస్ రూమ్ ఈస్. అండ్ ఇంకో రూమ్ ఉంది, అది కూడా ఆడపడిచే ఎవరో ఒకరు తీసుకుంటారు. పెద్ద ఆడపడిచో చిన్న ఆడపడిచో తెలియదు అనమాట. వాళ్ళు డిస్కస్ చేసుకొని తీసుకుంటారు. అది కూడా చూపిస్తాను. ఇది పైన లివింగ్ రూమ్ అనమాట. ఇక్కడ కూడా చేంజెస్ ఏం లేదు, అక్కడ ఏం చెప్పలేదు చూపించినది కూడా. ఇక్కడ డోర్ సేమ్ లైక్ కిందలానే పెద్ద లాక్ సిస్టమ్ అనమాట. మెయిన్ డోర్ చూపిస్తాను మీకు. చాలా అంటే చాలా బాగుంటుంది, ఆశ్చర్యపోతుంది. మెయిన్ డోర్ చూసి దిస్ ఇస్ నెక్స్ట్ బెడ్రూమ్. ఇక్కడ కబోర్డ్ ఎక్కడ వస్తుందంటే ఇక్కడ వస్తుంది. యాక్చువల్లీ ఇక్కడ నుంచి స్టార్ట్ అవ్వదు, ఇక్కడ నుంచి స్టార్ట్ అవ్వదు అనమాట. ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి అక్కడ దాకా వస్తుంది. అండ్ ఇక్కడ కొంచెం మిర్రర్ పెట్టుకోవడానికో లేకపోతే అక్కడ ఒక రూమ్ ఉంది. ఇక్కడ మిర్రర్ యూనిట్ లాగా ఏదో ఒకటి ఇస్తాను. సో ఇది ఈ రూమ్లో చేంజెస్ అనమాట అంతే. అండ్ బయట కూడా చూపిస్తాను మీకు. చూడండి ఇక్కడ ఇంకా టైల్ వర్క్ ఏం జరగలేదు. టైల్ పెట్టాలి, ఏదో ఒక టైల్ పెట్టాలన్నమాట. ఇటు సైడ్ అటు సైడ్ 2 సైడ్లు టైల్ అయితే ప్లేస్ చేయాలి. అండ్ బయట ఓపెన్ కూడా అది కూడా కొంచెం మోడిఫికేషన్ అయితే వచ్చింది అప్పటికి ఇప్పటికి. సో ఇది ఇక్కడ పైన మొత్తం షీట్ వేసారనమాట. చూడండి, దిస్ ఇస్ ద చేంజ్ దట్ హ్యాపెన్. ఇక్కడ యాక్చువల్లీ నేనైతే ఓపెన్ స్పేస్ కింద వాడదామన్నట్టు అనుకున్నాను. పార్టీస్ చేసుకోవడానికి కానీ వైబ్ అవ్వడానికి కానీ చాలా బాగుంటుంది అన్నట్టుగా అనుకున్నాను నేను. కాకపోతే నేను అనుకున్నట్టు వర్కౌట్ అవ్వలేదు.
ఇక్కడ యాక్చువల్లీ వాషింగ్ మిషన్ పెట్టడానికి యూనిట్ అనుకుంటా. వాషింగ్ మిషన్ పెట్టి ఇక్కడ అంతా బట్టలు ఆరేయడానికి దానికోసం వాడతాము. సో దట్స్ ద చేంజ్. అండ్ ఇక్కడ చూడండి గాయ్స్, 2 హోల్స్ అయితే డిగ్ చేసాము వేస్ట్ వాటర్ కోసం, వేస్ట్ వెళ్ళడానికి. యాక్చువల్లీ నేనైతే ఇక్కడ కింద ఎక్కడన్నా వాషింగ్ మిషన్ పెట్టి ఇక్కడ బట్టలు ఆరేసుకోవచ్చు, ఇది ఓపెన్ స్పేస్ కింద వాడుకోవచ్చు అన్నట్టు అనుకున్నా. బట్ ఇట్స్ నాట్ హ్యాపెనింగ్ కాబట్టి మేబీ ఇట్ విల్ బి వైస్ వర్సా. ఇక్కడేమో బట్టలు ఆరేయడానికి వాడి అక్కడ ఏమన్నా ఓపెన్ స్పేస్ లాగా వాడుకోవచ్చు. ఏమన్నా ఈవెంట్స్ ఉన్నా బయట ఓపెన్ డెక్కర్ లాగా చేసి ఎంజాయ్ చేయొచ్చు అని అనుకున్నా. లెట్స్ సీ ఫ్యూచర్ ఎలా ఉంటుందో తెలియదు కదా, చూద్దాం ఏమేమి ఎక్సైటింగ్ థింగ్స్ రాబోతున్నాయి. అండ్ ఇక్కడేమో ఒక స్లైడింగ్ డోర్ అయితే ఉంది పైకి వెళ్ళడానికి. పైకేమో పైన మొత్తం ఓపెన్ స్పేసే, కాకపోతే అది ఓపెన్ స్పేస్ లాగా వాడలేం బికాస్ అక్కడ మొత్తం సోలార్ ప్యానలింగ్ అదంతా ఇద్దామన్నట్టుగా అనుకుంటున్నాం. హోమ్ మోస్ట్లీ సోలార్ మీద రన్ అయితే మాకు కొంచెం ఎలక్ట్రిసిటీ బెనిఫిట్ అయింది కదా, సో అలా ప్లాన్ అయితే చేస్తున్నాం. పైన మొత్తం సోలార్ ఉంటుంది. టాటా వాళ్ళది అనుకుంటా అంతే కదా, మేము టాటా వాళ్ళ సోలార్ ప్యానల్స్ అయితే పెడదాం అనుకున్నాం. అండ్ 10 kW సోలార్ ప్యానల్స్ పెడుతున్నాం. మెయిన్గా ఎందుకు పెడుతున్నామంటే మాకు కొంచెం ఎలక్ట్రిసిటీ బిల్ తగ్గిద్దని చెప్పి, లేకపోతే చాలా ఎక్కువ అయిపోతుంది. లైక్ పర్ మంత్ మేబీ 20,000 అయినా అవ్వచ్చు, లేకపోతే 25,000 ఆ రేంజ్కి వెళ్ళిపోతుంది అనమాట. బికాస్ 5 రూమ్స్కి ఏసీ పెడుతున్నాం. వాషింగ్ మిషన్ మా ఇంట్లో మామూలుగా వర్క్ అవ్వదు అనమాట. వాషింగ్ మిషన్ నేను ఏ ఇంట్లో చూడలేదు ఇంతలా వాషింగ్ మిషన్ వర్క్ అవ్వడం. 24 hours వర్కింగ్లోనే ఉంటుంది మోస్ట్లీ. సో దానివల్ల కరెంట్ బిల్ ఎక్స్పెన్సెస్ అనేవి చాలా హై అయిపోతాయి. ఇక్కడ ఎలక్ట్రిసిటీ యూసేజ్ బాగా ఎక్కువ అనమాట మా ఇంట్లో. సో దానివల్ల కొంచెం అదంతా బ్యాలెన్స్ చేయడానికి సోలార్ ప్యానలింగ్స్ అయితే ఇస్తున్నాం. అది కాకుండా ఇలాంటి చిన్న చిన్న లైట్స్ చూడండి పైన సీలింగ్లో ఇచ్చాము. ఇలాంటివే చాలా ఉన్నాయి ఇంట్లో. ఆల్మోస్ట్ నాకు తెలిసి ఒక 200 అయినా ఉన్నట్టున్నాయి. ఈ పైన ఇప్పుడు ఈ ఫ్లోర్లోనే దాదాపు ఒక 10 to 15 ఉన్నాయి కదా. సో బయట ఉన్నాయి, మళ్ళీ రూమ్స్లో ఉన్నాయి. సో అన్ని రూమ్స్లో కలిపి more than 100 above ఉన్నాయి పక్క. సో దానివల్ల కూడా ఎలక్ట్రిసిటీ బిల్ పెరిగే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది కదా. సో ఈ సోలార్ పెట్టుకుంటే మోస్ట్లీ బిల్ 250-300 అలా అయిపోయింది అనమాట. దానివల్ల సోలార్ అయితే పెడుతున్నాం. ఇంకా నేను మీకు మెయిన్ డోర్ చూపిస్తాను, అదైతే మీరు చూడలేదు కదా. నాకు ఇంట్లో మోస్ట్ ఫేవరెట్ పార్ట్ ఏంటంటే మెయిన్ డోర్ అనమాట. నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఐ మీన్ నాట్ ఫ్రమ్ దిస్ సైడ్, ఫ్రమ్ ద ఎంట్రన్స్ అనమాట. ఎంట్రన్స్ చూస్తే చాలా బాగుంది. వర్క్ ప్యాటర్న్ అయితే సింపుల్ అనమాట, బట్ స్టిల్ ఇట్స్ లుకింగ్ వెరీ నైస్. ఇది చూడండి అసలు 2 లాకింగ్ సిస్టమ్స్ అనమాట, 2 గోద్రేజ్దే. అండ్ ఇక్కడ పెద్ద లాక్ ఒకటి ఇచ్చాము. బయట నుంచి చూపిస్తాను మీకు, చూడండి. దిస్ ఇస్ ద డోర్. బాగుంది కదా. మీకు ఈ డోర్ చూసి ఏమనిపిస్తుందో చెప్పండి, నచ్చిందో లేదో కామెంట్ చేసి చెప్పండి గాయ్స్. అండ్ ఈ హ్యాండిల్ కూడా చూడండి చాలా బాగుంది, చాలా స్టైలిష్ లుక్ అనమాట. సౌండ్ క్లియర్ అయినా గాయ్స్? సారీ, కొంచెం వర్క్ జరుగుతుందన్నమాట కింద కూడా, చాలా వర్క్ జరుగుతూ ఉంది అటుపక్క ఇటుపక్క మొత్తం. అది కూడా నేను మీకు చూపిస్తాను. సో గాయ్స్, మీకు నా వీడియో నచ్చిందని అనుకున్నాను. ఒకవేళ నచ్చినట్లయితే కనుక ఖచ్చితంగా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మరెన్నో హోమ్ టూర్స్ కోసం నా వీడియోని ఖచ్చితంగా ఒక 10 మందికి షేర్ చేయండి. 10 మందికి కాకపోయినా ఒకళ్ళకి షేర్ చేసినా చాలు. అండ్ ఐ హోప్ యూ కీప్ గివింగ్ మీ లవ్ అండ్ సపోర్ట్. మీరు నన్ను బాగా సపోర్ట్ చేస్తే నేను కేరళలో ఉన్న హోమ్స్ అన్నీ కవర్ చేయడానికి ట్రై చేస్తాను. నాట్ ఎవ్రీ హోమ్, లైక్ బాగుంటే హోమ్స్ ఉంటాయి కదా, సో అక్కడికి వెళ్ళి రిక్వెస్ట్ చేసి హోమ్ టూర్ చేయడానికి ట్రై చేస్తాను. యూ కెన్ సీ డిఫరెంట్ టైప్స్ అండ్ డిఫరెంట్ స్టైల్స్ ఆఫ్ హోమ్ అనమాట. కుదిరితే రీసెంట్గా ఒక ఆంటీ వాళ్ళ ఇంటికి వెళ్ళానని చెప్పాను క్రిస్మస్ వీడియోలో. కుదిరితే వాళ్ళ హోమ్ టూర్, అండ్ మా అత్త వాళ్ళ సొంత ఊరు వాళ్ళ హోమ్ టూర్ కానీ, మా డాక్టర్ గారి ఇల్లు చాలా అంటే చాలా బాగుంటుంది, చాలా స్టైలిష్గా ఉంటుంది. కావాలంటే అది కూడా కుదిరితే ఐ విల్ ట్రై ఆస్కింగ్ హర్. ఇఫ్ షీ అగ్రీస్ మేబీ అది కూడా చేస్తాను. సో ఫ్యూచర్లో చాలా హోమ్ టూర్స్ అండ్ మా హోమ్ గురించి చాలా చాలా విషయాలు తెలుసుకోవచ్చు మీరు. నాకు తెలిసి మీరు కేరళ హోమ్ టూర్స్ చూసుంటారేమో, బట్ ఇట్ మైట్ బీ ఇన్ మలయాళం, సో మీకు అంత అర్థం కాకపోవచ్చు. నేను ఒక తెలుగు అమ్మాయిని ఇక్కడ ఉన్నాను కాబట్టి మీకు మంచి క్లియర్గా చెప్పగలను ఒక వీడియో. సో యా, దట్స్ ఆల్ గైస్. అండ్ మీరు నన్ను బాగా సపోర్ట్ చేస్తే నేను ముందు గివ్ అవేస్ కూడా ప్లాన్ చేస్తాను. మంచిగా సపోర్ట్ రావాలన్నమాట. లైక్ నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా ఎక్కువ రావాలి. సో అలా వస్తే ఖచ్చితంగా గివ్ అవే కూడా ఇస్తాను. బికాస్ మీ సపోర్ట్ లేకుండా నేను ఎక్కడికి రాలేను కదా. సో మీరు సపోర్ట్ చేస్తే మీకే రిటర్న్లో చాలా గిఫ్ట్స్ అయితే ఇస్తాను. నా ప్రీవియస్ డ్రీమ్ హోమ్ సిరీస్ 1 and 2 చూడకపోతే అది కూడా చూసేయండి. నెక్స్ట్ ఈ ఇంటీరియర్ మొత్తం అయ్యాక ట్రాన్స్ఫర్మేషన్ వీడియో అయితే చూపిస్తాను. ఎన్ని రోజులు పట్టిద్దో తెలియదు. వీఆర్ హోపింగ్ బై ఫిబ్రవరి ఎండింగ్ కన్నా అయిపోయిద్ది అన్నట్టుగా అనుకుంటున్నాం ఇంటీరియర్. సో స్టే ట్యూన్డ్ అండ్ వాచ్ మై వీడియోస్. బాయ్.
యాక్చువల్లీ నేను ఇది 3 పార్ట్స్ కింద అప్లోడ్ చేద్దాం అనుకున్నాను. స్ట్రక్చర్ అయినప్పుడు ఒకసారి അങ്ങനെയൊക്കെ ചെയ്യുമ്പോഴാണ് ട്രാക്ക് వన్స్ మోర్